హాయ్, అందరికీ నమస్కారం. నేను ఊరెళ్ళినప్పుడు చందు వాళ్ళు సంక్రాంతి రోజు పులగం వండుకున్నాము. అది పొట్టు పెసరపప్పుతో కాదు, నార్మల్ పెసరపప్పుతో. చాలా బాగా వచ్చింది. ఈరోజు కూడా అలా వండనా అని అడిగారు చందు. ఇంట్లో అసలు నార్మల్ పెసరపప్పు లేనే లేదు కదా, ఎలా వండావు అంటే కొంచెం తెచ్చుకున్నాను అని చెప్పాడు. వద్దులే, అలా వద్దు, ఇంట్లో ఉన్న పొట్టు పెసరపప్పుతో వండు అంటే ఈరోజు ఇలా వండారు చందు. పప్పు రైసు రెండు కూడా గంటకు పైగా నానబెట్టినవి, దాదాపు 2 గంటలు. ఈరోజు ఇందులో కొబ్బరి నూనెతో పాటు కాస్త నువ్వుల నూనె కూడా వేశారు. అలాగే ముందుగానే ఆవిరికి ఉడికించిన క్యారెట్ అండ్ ముల్లంగి. అంతే, ఇంకా ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పులగం అంటే ఏదో కాదండి, పొంగలి. మనకి తెలుగులో పులగం అంటారు. ఇంకా పప్పు రైస్కి కావలసిన నీళ్లు పోసి వండుకుంటే అయిపోయినట్టే. మొన్న చందు వాళ్ళు చేసుకున్న రోజు పండగ కాబట్టి ఆ రోజు పులగంకి కాంబినేషన్గా వంకాయలు వేసి గుజ్జు పులుసు చేశారు. ఈరోజు మట్టికి ఇలా స్టవ్ పైన రైస్ పెట్టి కాంబినేషన్గా టమాటా రసం. నిన్న హాట్ ఎయిర్ బెలూన్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ మేము తిన్న ఐటమ్ని సరదాగా నేను వీడియోలో చూపించినా సరే, అన్ని ఫుడ్ స్టాల్స్ చూసినప్పుడు ఏమీ తినాలి అనిపించలేదు. అలా అక్కడ కాస్త టైం స్పెండ్ చేసి తిరిగేసి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అక్కడే డిన్నర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా ఏదో ఒకటి అన్నట్టుగా ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కొని తిన్నాము. అదేంటో నాకు అర్థం కాదు, ఈ పరిస్థితి నాకు మాత్రమే ఉంటుందా, నాలాగా అందరికీ ఉంటుందా? అన్ని వైపుల నుంచి అన్ని రకాల వాసనలు ముక్కులకి తగులుతుంటే అసలు ఏం తినాలో అర్థం కాకపోవడం సరికాదు కదా, తినాలి అని కూడా అనిపించదు. ఇంత చెప్పాక మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఆ రుచి నోటికి సింపుల్ ఐటమ్ అయినా సరే అద్భుతంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బయట తిన్నప్పుడు ఏదో చూడడానికి టెంప్టింగ్ అనిపిస్తుంది, తింటాం. తిన్నాక మాత్రం అది ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఇవ్వదు సరికదా. తిన్నాక బాడీలో అంత కంఫర్ట్గా కూడా అనిపించదు. ఇంకా పులగం రెడీ, వేడివేడిగా హాయిగా తినడమే ఆలస్యం. చేయటం ఎంత సులువో అర్థమైంది కదా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. మేము తింటాము వేడి వేడి పులగం రసంతో పాటు. బాయ్ బాయ్.